సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, మధ్యాహ్నంటప్పుడు నిద్రపోవటం మంచిదేనా? ఒక కునుకు చేయొచ్చా, తీయొచ్చా? ఒళ్ళొస్తుంది మధ్యాహ్నం పడుకుంటే అంటారు. అవునవును. చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు, మనకు కూడా అనుభవమే. పైగా ఆ నిద్రపోయే అలవాటు ఉంటే ఎక్కడికి వెళ్ళినా అని ఆవలించుకుంటూ ఉంటాం. నేను కూడా ఒక రోజు 3-4 రోజులు గ్యాప్ వస్తే ఓ రోజు ఆవలిస్తుంటాను. రోజు పడుకుంటున్నారా రమగారు అని పోటాడతావు నువ్వు. కాసేపు పడుకుంటాం. కాసేపు పడుకున్నా అది అలవాటే. అన్నం తిన్నాక రెస్ట్గా ఉండాలి అని చెప్తారు మధ్యాహ్నం కాసేపు. ఓకే. నిద్రపోవటం కాదు, రెస్ట్. అలా కూర్చున్నావు, ఏదో చూస్తున్నావు, ఏదో చదువుతున్నావు, కాస్త నిద్ర వస్తుంది అంటావు, 2 నిమిషాలు చాలు. ఓకే. అంతే. ఇప్పుడు అలా కాకుండా చక్కగా దిండు దుప్పటి సెట్ చేసుకుని పడుకోవటం కానీ, వెళ్ళి మంచం మీద పడుకోవటం కానీ చెయ్యొద్దు. ఎవరికి నిద్ర అవసరం? ప్రెగ్నెన్సీలో పగటి నిద్ర కాస్త హాయి అలా చేరబడి పడుకోవటం. డెలివరీ అయ్యాక పడుకోకూడదు, ఒళ్ళొస్తుందని చెప్తారు. అసలు డెలివరీ అయ్యాక పగటిపూట నిద్ర పోనివ్వరు. ససేమిరా మా వాళ్ళు కాపలా కాసేస్తారు పగలు నిద్ర వస్తుందని. నిద్రపోకూడదు పగటిపూట. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఈ పగలు నిద్రపోతే వీళ్ళకి రాత్రి నిద్ర పట్టదు. జ్వరం తగ్గిందనుకో ఆ పూట ఏదో పథ్యం పెడతారా, పడుకోనివ్వరు. కాస్త అటు ఇటు తిరగమ్మా, ఏదైనా చదువు, ఏదైనా విను, ఎవరితో కబుర్లు చెప్తారు. కబుర్లు చెప్పి రాత్రికి నిద్ర పెట్టాలి. పగలు పడుకుంటే జ్వరం వచ్చేస్తుంది మళ్ళీ. అన్నం తిని పడుకోకూడదు ఎప్పుడు కూడా. అన్నం తిని పడుకుంటే ఒంటికి బరువు. ఓకే. రిలాక్స్ అవ్వడం నేర్చుకోవాలి. పవర్ నాపింగ్ అంటాం. పవర్ నాపింగ్ తెలుసు కదండి. ఈ పవర్ నాప్ మనము అన్నం తిన్నాక అని కాకుండా పగటిపూట ఎప్పుడైనా సరే, ఇది మనం ఆఫీస్లో ఉండే వాళ్ళు కూడా చేయొచ్చు. ఇట్స్ ప్రాక్టీస్. అది నేర్చుకోవాలి. ఎట్లా? ఇప్పుడు 11 గంటలకి నువ్వు పొద్దున్నే 5ంటికి లేచావు, చచ్చేలా పనిచేసావు, 9ంటికి పరిగెత్తుకు వచ్చేసావు ఆఫీస్కి. 11-11:30కి ఒక పావు గంట గ్యాప్ వచ్చింది. అలా ఉండండి. తల వాల్చేయండి. ఇలా పడుకుంటే ఎక్కువసేపు పడుకోలేకపోతాం. బుర్ర వాల్చేయాలి దేని మీదకైనా. ఒక 5 మినిట్స్ కళ్ళు మూసుకునే ఉండండి. నిద్ర వస్తుందో రెస్ట్ వస్తుందో ఏదో ఒకటి వస్తుంది. ఓకే. 5 మినిట్స్ జనాల్లో ఉండగా వెలుగులోనే కళ్ళు మూసుకునే అలవాటు చేసుకోండి. అదే పవర్ నాపింగ్. ఒక పావు గంట 20 నిమిషాలు పడుకుంటే సరిపోతుంది శరీరానికి. నువ్వు ఆ సరిపెట్టుకుందాము అన్న ఊహ, 1 గంట పడుకుందాం అనుకోవద్దు, 10 నిమిషాలు పడుకుందాం అనుకోవాలి. పాయింట్కి తేడా ఉంది కదా. అవునవును. గంటకి 10 నిమిషాలకి 10 మినిట్స్ పడుకున్న వాళ్ళు పవర్ ప్యాక్డ్గా ఉంటారు. పొద్దుట అలసటంతా తీరిపోతుంది, ఉత్సాహంగా ఉంటారు, శరీరానికి బరువు పెరిగే అవకాశమే లేదు. ఓకే. కానీ 1 గంట పడుకుందాం అంటే మాత్రం కష్టం. ఓ కునుకు తీసి లేవటం అనే పదం వాడేవాళ్ళు. ఇది వరకు కథల్లో కూడా కనపడేది. కునుకు తీసి లేచి అని. ఓ కునుకు తీయటం అంటే పావు గంట లేదా 20 నిమిషాలు. గంటలు కాదు. గంట దాటిందంటే 2 గంటల్లోకి వెళ్ళిపోతుంది. అది నైట్కి ఇబ్బంది అయిపోతుంది. మీ ఒంటికి బరువు అయిపోతుంది. ఒళ్ళు వస్తుంది జయ పగటిపూట పడుకుంటే. అన్నం తిన్నాక ఇప్పుడు రాత్రి అన్నం అనుకో, మనం 8 తిని 11 పడుకుంటే పెద్ద తేడా ఉండదు. మధ్యాహ్నం 1:32కి అన్నం తిని ఒక 10 నిమిషాలు అలా పడుకున్నామంటే నిద్ర పట్టే అంతే సంగతి. అప్పుడు పట్టిన నిద్ర అన్నంలో జీర్ణక్రియ మందంగా ఉంటుంది జయ. మీరు గమనించండి, మధ్యాహ్నం నిద్రపోయిన వాళ్ళకి మధ్యాహ్నం తిన్న అన్నం అరుగుదలకి రాదు. పగటిపూట ఏం చేస్తారంటే కాసేపు పడుకునే ప్రాక్టీస్ చేయండి. ఇళ్లల్లో ఉండేవాళ్ళు, ఆఫీసుల్లో ఉండేవాళ్ళు, ఎవరైనా సరే. ఇప్పుడు మనలాగా ఇంత యాక్టివ్గా ఉండేవాళ్ళు చేయలేకపోతారు. నన్ను కాసేపు పడుకోండి అంటే ఎలా పడుకుంటా, తర్వాత నిద్రమోహం కనపడుతూ ఉంటుంది కదా. ప్రాక్టీస్గా చేస్తే కనుక బాగుంటుంది. పిల్లలకు కూడా కాసేపు నిద్రపుచ్చటం మధ్యాహ్నం. కొంతమంది పిల్లలైతే, మా పిల్లలు పొద్దున్న స్నానం చేశాక 10ంటికి ఒకసారి నిద్రపోయి లేచి అన్నం తిని ఆడుకుని మధ్యాహ్నం లంచ్ తినేసి మళ్ళీ 2 గంటలు పడుకునేవాళ్ళు. మళ్ళీ రాత్రి 9 నేను నిద్రపుచ్చేసేదాన్ని. మా కమలి ఇప్పుడు అడుగుతుంది, అలా ఎలా నిద్రపోయేవాళ్ళు కుట్టతా వీళ్ళు అని. ఎందుకంటే ఏమో మరి అలాగే పడుకునేవాళ్ళు. అందరి పిల్లలు దాదాపుగా 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చేదాకా మార్నింగ్ పగలు 2 నిద్రలు, రాత్రి ఒక పెద్ద నిద్ర ఉంటుంది. ఇవాళ రేపు పిల్లలు పిశాచ పిల్లలుగా ఉన్నారు. అసలు పగలు నిద్రపోతే ఇక రాత్రి పడుకోరు. అవునవును. ఏదో యావ ఆట. అసలు నిద్రే తక్కువ. నిద్ర తక్కువ పిల్లలకి అరికాళ్ళు మసాజ్ చేయండి, రిలాక్స్ అవుతారు. కనీసం నిద్రపోతారని నేను అనుకోను.
మా జిత్తు పడుకోడు, మా కమలి కొడుకు చాలా నిద్ర బుడ్డగాడు తక్కువ. వాడు పడుకోడండి. చాలా తక్కువ. ఆ నిద్ర తక్కువ పిల్లలు బక్క పిల్లలుగా ఉంటారు. చక్కగా పడుకుంటే పిల్లలు చబ్బీగా ఉంటారు. ఓకే. చంటి పిల్లలు కూడా ఈ మధ్య ఏ చంటి పిల్లలు నిద్రపోవట్లేదు జయ. ప్రతి వాళ్ళు మా పిల్ల నిద్రపోదు నిద్రపోదు, ఏవో పొట్టలో ఆరాటాలు వాళ్ళకి, ఏమిటో మరి బ్రెయిన్లో ఆరాటమో పొట్టలో ఆరాటమో. డాక్టర్లు చూసి చూడనట్టు ఊరుకుంటారు. నేను అనుకుంటా తల్లులు ప్రెగ్నెన్సీలో క్రాంకీగా ప్రవర్తించటము, అతిగా తినేయడము, ఓకే. విపరీతంగా తిరగటము, ప్రెగ్నెన్సీలో తోచక అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అవి కొనుక్కొని ఇవి కొనుక్కుని హైరాన్ పడిపోయి నాకు అది కావాలి నాకు ఇది కావాలి నీ వాంటింగులు గోల, వాటన్నిటితో పిల్లలు ఇలా ఉంటారేమో అనుకుంటున్నా నేను. కమలి అలా చేసిందా? కమలికి తిరిగేది బాగా, ఓకే. దానికి పాప అన్నం అరిగేది కాదు, అస్సలు ఫుడ్ చాలా తక్కువ తినేది, పాపం తింటలేదు, ఆహారం లేదు. కానీ అది తిరుగుతూనే ఉండేది, అక్కడికి వెళ్ళిపోవటం ఇక్కడికి వెళ్ళిపోవటం, మా ఇంటికి వచ్చేయటం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవటం, అలాంటివి తిరుగుతూ ఉండేది, బాగా తిప్పటద్దు. అంటే నేను నా పిల్లల అబ్జర్వేషన్ వల్ల నేను అట్లా అనుకుంటాను అనమాట. నా ఫస్ట్ ఇష్యూకి సెకండ్ ఇష్యూకి తేడా ఉంది. నేను సెకండ్ ఇష్యూ అప్పుడు ఫుల్ పెళ్ళిళ్ళు మా ఇంట్లో, మా ఇంట్లో పెళ్ళి, అక్కాయి పిల్లల ఒడుగు, మా అన్నయ్య గారు అబ్బాయి ఒడుగు, నేను షాపింగులు శుభ్రంగా పోయేదాన్ని, అలాగే ఆ పొట్టతోటి షాపింగ్లకి బాగా తెగ తిరిగేసేదాన్ని. మా వాడు అందుకే ఎంతసేపు తిప్పటరాముట్టుగానే ఉంటాడేమో అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. కొంత అబ్జర్వేషన్ ఉంటుంది కదా. జనరల్గా ఏంటంటే నిద్రపోవటం అనేది పగలు అంత మంచిది కాదు. నాప్ చేయండి, కాసేపు కునుకు తీయండి, కొద్దిగా చేరబట్టం, విశ్రాంతిగా ఉండటం, ఇవి మనకి డైజెషన్కి, జనరల్ హెల్త్కి, తర్వాత మన తాలూకు హుషారుకి, యాక్టివ్నెస్కి హెల్ప్ చేస్తాయి. ఈ ప్లాన్ పెట్టుకోండి. ఆల్రెడీ పగల నిద్ర బాగా అలవాటు ఉన్న వాళ్ళు టైం కుదించుకోండి. 2 గంటలు పడుకుంటారు, గంటన్నర పడుకుంటారు అనుకో మధ్యాహ్నం, దాన్ని గంట చేయండి, తర్వాత 30 గంట, తర్వాత అరగంటే చేద్దరు, కానీ మ్యాక్సిమం ½ అన్ అవర్. ఓకే. అంతకుమించి పడుకోకూడదు. ఆ పడుకోవటం కూడా మంచం మీద పడుకోవద్దు. నాకు నిద్ర వస్తే నేను సోఫాలోనే పడుకుంటాను, లేదా కింద పడుకుంటాను నేల మీద, మెలకు వచ్చేస్తుంది. అవునవును. సోఫాలో పడుకుని వెంటనే మడ వాలిపోతుంది, అప్పుడు లేచేస్తాం, అమ్మో స్పాండిలైటిస్ వస్తుంది సోఫాలో పడుకోకూడదని చెప్తారు. మరి నేను నిద్రపోకుండా ఉంటాను, నాకు అదే మార్గం. ఓకే. మన మార్గాలు మనం పెట్టుకుంటాం కదా, అంతే ఎవరి కదా. మార్గం వాళ్ళది, ఎవరి సేఫ్టీ వాళ్ళది. ఇలా ఆలోచించండి. ఒకవేళ కనుక మీకు ఒంట్లో బాగుండకపోయినా, జలుబుగా ఉన్నా, డైజెషన్ బాగుండకపోయినా కాసేపు నిద్రపోండి, శరీరానికి విశ్రాంతి వస్తే ఇది సరిపోతుంది. పీరియడ్స్లో విశ్రాంతిగా ఉండండి. కాస్త అవసరమైతే అన్నం తిన్న వెంటనే కాకుండా పెందరాళే అన్నం తినేసి అన్నానికి నిద్రకి కొంచెం గ్యాప్ ఉంచుకోండి. 4 గంటల వేళ 1 గంట నిద్రపోతే శరీరానికి విశ్రాంతి వస్తుంది. భలే రిలాక్సింగ్ అనిపిస్తుంది రమ్మగారు. పీరియడ్స్ టైంలో కనుక పడుకొని లెగిస్తే మధ్యాహ్నం అలవాటు లేకపోయినా సరే ఆ టైంలో పడుకుంటే భలే రిలాక్స్ ఉంటుంది. అవుతుంది, శరీరం రిలాక్స్ అవుతుంది. ముందు మీ శరీరం ఏం చెప్తుందో వినటం నేర్చుకోండి. కరెక్ట్ అండి ఇది. అన్నం తింటామా, ఇది చాలని చెప్తుంది బొజ్జ, మనం వినం, వేసేస్తాం ఇంకో పెరుగు, అంత పెరుగన్నం పడేస్తాం, అది ఎక్కువైపోతుంది. అవును, నేను కూడా అనుకుంటా పెరుగన్నం దగ్గర నేను రిలాక్స్ అయిపోతాను. అరటిపళ్ళు మానేశాను. మానేసారా పెరుగన్నంలో? మానేశాను. ఎందుకు రమ్మగారు? వెయిట్ పెరుగుతున్నాను జయ, నేను ఇప్పుడు మేనపాజ్ కదా, అందుకని మానేసాను. స్ట్రిక్ట్లీ మానేసారా? వారానికి స్ట్రిక్ట్లీ మానేసా. ఓకే. పెరుగన్నం అరటిపండు స్ట్రిక్ట్ గా నో. ఓకే. దానివల్లే గొంతులో కఫం పెరుగుతుంది, దానివల్లే నేను వెయిట్ పెరుగుతున్నాను అనే భావాలతోటి అరటిపండు మాత్రం చాలా ఏళ్ళ సావాసాన్ని. తప్పదు మరి, కొన్ని ఆరోగ్యానికి ఏం చేస్తాం కదా. అవును. ఇలా జాగ్రత్త పడండి. ఈ రకంగా జాగ్రత్త పడితే మనం అన్నం తినేటప్పుడు మన శరీరం చెప్తుంది, మన శరీరం నిద్ర కోరుకుంటోంది అనుకోండి, ఖచ్చితంగా టైం పెట్టుకుని నిద్రపోండి. అలారం పెట్టుకోండి, ఒక అరగంట పడుకుందాం, ఒక 2-3 గంటలు నిద్రపోదాం అని అనుకోవద్దు. ఒక అరగంట మీరు బాగా అలసిపోయి మానసికంగా డల్గా ఉండి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంటే నిద్రపోయి లేవండి, తర్వాత మీకు ఐడియాస్ బాగా వస్తాయి. యాక్టివ్గా ఉంటారు. మీకు మనసులో దిగులుగా ఉన్నా కూడా 1 గంట నిద్రపోండి. ఆ రోజుల్లో మధ్యాహ్నపు నిద్ర మీకు హెల్ప్ చేస్తుంది. నిద్ర లేచాక ఫ్రెష్గా ఉంటుంది, దూది పింజల్లాగా తేలిపోతాయి, ఆకాశంలో మేఘాలు పోయినట్టుగా కష్టాల మేఘాలు కూడా తొలిపోతాయి, బ్రెయిన్ ఫ్రెష్గా అవుతుంది కదా. అప్పుడు మీరు సరిగ్గా ఆలోచించగలుగుతారు. దీనికి ఎందుకు నేను ఇంత దిగులు పడ్డాను అని కూడా అనిపించదు. అవునవును. నిద్ర వాటికి సమాధానంగా ఉంటుంది. పగటి నిద్రని అలా వాడుకోండి. తప్పకుండా అండి. రైట్ రమ్ గారు, నమస్తే. నమస్తే జయ.